ఆదికేశవ ఇక అన్ని దారులు మూసుకుపోయినా నిస్సహాయ స్థితిలో ఉంటాడు. అమ్మవారి ముందుకు వెళ్ళి, "ఏం చేయాలో అర్థం కావటం లేదమ్మా. నేను నా భార్య బిడ్డలతో ఉండాలనుకున్నాను. నా కొడుకు ఆరోగ్యం గురించి ఆ పాపను తీసుకొచ్చాను. ఇక ఆ విషయాన్ని నేను రమ్యతో చెప్పాలనుకునే లోపే దారుణాలు జరిగిపోయాయి. నేనుండటం కానీ, నా ఉనికి కానీ రమ్యకి నచ్చినప్పుడు నేనిక్కడ ఉండటం అనవసరం" అంటూ బయలుదేరిపోతాడు. ఎక్కడికి బయలుదేరతాడో తెలీదు. ఎప్పుడు తిరిగొస్తాడో తెలీదు. కానీ బయలుదేరిపోతాడు. కానీ ఆదికేశవ ఇక్కడ తీసుకున్న నిర్ణయం తప్పని నాకనిపిస్తోంది. ఎందుకనంటే కావచ్చు రమ్య కోపంగా ఉంది. ఇంకొక అమ్మాయితో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు అన్న అపోహలో ఉన్న రమ్య కోపంగానే ఉంటుంది. కానీ వాళ్ళకి కనపడకుండా తను వాళ్ళ కుటుంబానికి రక్షగా ఉండాలే తప్ప, చిన్న పిల్లాడిని, ఆ పిల్లాడికి ఒక చిన్న పసిపాపని అంటే నెలల పాపని ఇచ్చేసి ఆడదాన్ని ఒంటరిగా వదిలేయడం కరెక్ట్ కాదు. అయితే మరొక వైపు రమ్య ఊహించని విధంగా ట్విస్ట్ ఇస్తోంది. ఆ ఇంటి నుంచి తను బయటకొచ్చేసి పలుగు, పార పట్టుకుని తన వ్యవసాయ పనుల్లోకి దిగుతుంది. అయితే ఇక ఎంతలా అంటే తన శక్తి లేనంత వరకు ఇక ఆ కోటలో ఉండదనమాట. అంటే ఇప్పుడు తను ఉంటున్న ఇల్లంటే ఒక కోట. పెద్ద ఇల్లు, చక్కని వసతులు అవి ఉంటాయి. అవన్నీ వదిలేసి తను ఒక వ్యవసాయ పనుల్లోకి దిగుతుంది. అయితే ఈ విషయం ఆదికేశవికి తెలీదు. కానీ తనొక్కతే బిడ్డని తీసుకొని వెళ్తూ ఉంటుంది. కానీ బుజ్జి చేతుల్లో పాప ఉండదు. పాపని మరి వేరే ఏదైనా వాళ్ళ అంటే ఆదికేశవ పిన్నికి అప్పచెప్పాడా ఏమో తెలీదు గానీ, మొత్తానికైతే మాత్రం ఈ నిర్ణయం అయితే తీసుకుంటుందనమాట. ఎవరు మన తను రమ్య. సో, ఇక కానీ వీళ్ళిద్దరి మధ్య దూరం పెరుగుతోందంటే ఖచ్చితంగా వీళ్ళిద్దరి మధ్య దగ్గరైతే అవుతారనమాట ఖచ్చితంగా.